రైట్ పవన్ కళ్యాణ్ అదొక తీసినాను. రైట్ రైట్ సో లక్ష్మణరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అండి. ఎలా చూస్తారండి అంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలతోటే ప్రారంభిద్దాం. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను మాత్రమే టార్గెట్ చేసి ఆ రోజు రేట్లను విపరీతంగా తగ్గించేశారు. 10 రూపాయలు మొదలుకొని కూడా టికెట్ పెట్టినటువంటి సందర్భం ఉంది. అది కాకుండా మరో విషయం కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు చాలా రెవెన్యూ వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ వైపు నుంచి కావచ్చు, సినిమా థియేటర్లకు వెళ్ళి మరీ పర్యవేక్షించారు. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇంకో మూడో విషయం ఏంటంటే మంత్రులే స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్కి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అసలు సినిమాకి రాజకీయానికి ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది ప్రశ్న. దాంతోపాటుగా ప్రస్తుత సినిమా రేట్ల గురించి కూడా చర్చిద్దాం. చెప్పండి సరే, ఇక్కడ మీకు ప్యానల్లో పెద్దలకి ఓవర్షర్స్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. సినిమా అనేది మధ్యతరగతి ప్రజలకి ఎప్పుడో దూరమైంది. ఇప్పుడు కాదంటే దాదాపుగా ఒక 10 years నుంచి కూడా మధ్యతరగతి ప్రజలకి దూరమైంది. ఎవరు కూడా పెద్దగా ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థియేటర్లు కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయి. అందుకే వారం రోజులు మినిమం 2 వారాలు తప్ప 3వ వారం ఏ బొమ్మ కూడా ఆడట్లా. ఇట్టయితే 2 వారాలు ఆడుతూ ఉంది. ఇట్ట అవ్వకపోతే వారం రోజుల్లో సినిమా తీసేస్తారు, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు ఒక సినిమాకి వెళ్ళాలంటే మా చిన్నప్పుడు ఒక టికెట్ వచ్చి అప్పుడు గత ఆ రేట్లు బట్టి నేల 5 రూపాయలు ఉండేది, బెంచి 10 రూపాయలు ఉండేది, కుర్చీ ఇలాగా 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లో ఒక 100 రూపాయలు తీసుకెళ్తే కుటుంబం సమేతంగా వెళ్ళి సినిమా చూసేవారు ప్రతి ఒక్కరు కూడా. అలా కాలక్రమేణంగా సినిమా బడ్జెట్ పెరిగింది. అలాగే మన వ్యవహార దీంట్లో కూడా అంటే ఇదివరకు 100-150 రూపాయలు వచ్చే కూలి డబ్బులు ఈ రోజున ఒక మనిషి కూలికి వెళ్తే సాయంత్రానికి ఒక 500-600-700 సంపాదించుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి సో అటు బడ్జెట్ సినిమా తీసిన బడ్జెట్ పరంగా వీళ్ళు కూడా ఏంటంటే సినిమా రేట్లు పెంచాలి, సినిమా రేట్లు పెంచాలన్న విధానంలో ఏం చేశారంటే మరీ ఓవర్కమ్ చేశారు. ఎలాగా ఇదివరకు టికెట్ వచ్చేమో సింగిల్ థియేటర్లో వచ్చి హైయెస్ట్ రేట్ వచ్చి 50 రూపాయలు ఉండేదండి, హైయెస్ట్ రేటు బాల్కనీ కానీ ఇవన్నీ కూడా. తర్వాత మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్ ప్రైస్ 50 రూపాయలు పెట్టారు. హైయెస్ట్ ప్రైస్ వచ్చేమో 200-250 రూపాయలు పెట్టడం జరిగింది. ఇలాగా ఇవి ఎక్కడంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో అరే ఈ సినిమా సరే ఓటీటీలో వస్తుంది కదా, ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం, లేదు ఇట్టు టాక్ వస్తే చూద్దాం అని ఒక దీనికి వచ్చేసారు ప్రజలందరూ కూడా. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ఫస్ట్ మ్యాట్నీ షో చూడాలి, ఫస్ట్ షో చూడాలి, లేదా ఉదయాన్నే 2 గంటలకు 3 గంటలకు వెళ్ళిపోయి బెనిఫిట్ షో చూడాలి, ఫలానా మా హీరో సినిమా వచ్చింది మీరు చూడాలని చాలామంది అభిమానులు కూడా ఈ రోజున వెనకడుగేసిన ప్రేక్షకులు ఏర్పడుతూ ఉంది. ఇదివరకు ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు అమ్మేవారండి. 100 రూపాయల టికెట్ 200కో, 200 టికెట్ 300కో, 50 రూపాయల టికెట్ 100 రూపాయలకో, ఒక 50 రూపాయలు వేసుకుని అమ్మేవారు. అలాగా కొంతవరకు అలాగే బ్లాక్ టికెట్లు అమ్మి బతికేవారు. అంటే ఆ బ్లాక్ టికెట్లు కూడా సినిమా వాళ్ళ ఆ థియేటర్కి సంబంధించిన సినిమా ఎవరైతే ఆ సినిమా థియేటర్ ఓనర్ ఉన్నారో ఆ ఓనరే అమ్మించేవాడు అనమాట. సో కొన్ని టికెట్లు బ్లాక్ చేసి ఆ టికెట్లు ఏమో వాళ్ళు బ్లాక్లో అమ్మేవారు. ఇవన్నీ కొంతకాలం ఇప్పుడు ఏమైంది అంత ఆన్లైన్లో పెట్టడం, ఇప్పుడు బుక్ మై షో రావడం, అలాంటివి కొన్ని యాప్లు రావడం వల్ల ఏంటంటే అంతా ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడైతే టికెట్ ధర థర్డ్ పార్టీకి వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటూ ఉన్నారు, వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. వాళ్ళు బ్లాక్లో అమ్ముకునే వీలు లేకుండా మనమే బ్లాక్లో అమ్ముదాము, మనమే బ్లాక్లో అమ్మితే మన మీద ఉన్నటువంటి అభిమానమో మన మీద ఉన్నటువంటి పిచ్చో ఏదో రకంగా ఆ యొక్క పిచ్చిని అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అని ఒక విధానం ఏం చేశారంటే వీళ్ళు బెనిఫిట్ షోలన్నీ కూడా 500 నుంచి 1000 రూపాయల నుంచి 1500 2000 రూపాయలకి 3000 రూపాయలకి బెనిఫిట్ షో టికెట్లు అనేది మరి పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఈ రేట్లో పెంచారో ఇంకా సాధారణమైనటువంటి సామాన్య ప్రజల సగటు అభిమానం కూడా అరే బెనిఫిట్ షోకి ఎందుకు వెళ్ళడంలే, ఫస్ట్ షో చూద్దాం, మ్యాట్నీ షో చూద్దాం, లేదా ఒక వారం రోజుల తర్వాత వెళ్ళి చూద్దాం, లేదా ఒక 2 వారాలు అయిన తర్వాత చూద్దాంలే, ఏదైనా మన అభిమానం కానీ వాళ్ళు తన్మాయించుకొని వాళ్ళు తగ్గించుకొని పరిస్థితికి ఒక సగటు అభిమానం ఏర్పడాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది అల్టిమేట్గా ఆ నిర్మాత కూడా దెబ్బతినే పరిస్థితి ఉందండి. గతంలో స్టేబుల్గా ఉండి ఇవి రోజున చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి విజయ్ గారు, చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడండి ఒకే రేట్ ఉంటుంది, దాన్ని ఎవరు కదపరు పెంచరు తగ్గించరు ఏమీ ఉండదు.
కానీ సినిమా హిట్ అయింది అనుకోండి, ఆ నిర్మాత 20 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, నిర్మాత కూడా లాభాలు వస్తున్నాయి, పెద్ద ఇది అవుతుంది. ఈ రోజున హరహర వీరమల్లిలో 62% డూపు నటించాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే నటించాల, మీరు కావాలంటే చూడండి. 62% డూపు నటించాడని ప్రముఖ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ షాట్లో డూపు నటించాడు, అలాగే క్లోజ్అప్ షాట్లో పవన్ కళ్యాణ్ గారు నటించారు కొన్ని షూటింగ్ మొత్తం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆయనకి టైం లేక చాలా సినిమా మొత్తం కూడా డూపుతో నటించారు కాబట్టి ఎక్కువ మరి వాళ్ళ సీసీ వర్కులకి డబ్బులు అయ్యి ఉంటాయి. సో ఆ సీసీ వర్కులకి అయినటువంటి డబ్బులు ఈ రోజు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ సినిమా రేట్లు పెంచి ఆలోచన విధానానికి వచ్చారండి. సో నేనేమంటానంటే, రాష్ట్రంలో ఒక పక్క రైతులు కావనండి, మొన్ననే చూసాం. ఇక్కడ రాజకీయ పరంగా వస్తే రైతులు మాకు 4 రూపాయలు 12 రూపాయలు మాకు గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా. పొగాకు, నిమ్మ రైతు, వరిసేను, లేదంటే మామిడి రైతులు అందరూ కూడా గొగ్గలు పెడుతూ ఉన్నారు. దాన్ని పట్టించుకోవట్లా. ఎక్కడ కూడా కనీసం రైతు అనేవాడికి కనీసం గిట్టుబాటు ధరకి ఇదిగో మీకు 200 పెంచుతున్నాం, ఇదిగో 500 పెంచుతున్నాం, లేదా ఒక కేజీకి 20 రూపాయలు పెంచుతున్నాం మామిడికాయలకి అని ఎక్కడ చెప్పట్లా. సినిమాలు వచ్చేసరికి మాత్రం మీరు పెంచుకోండి, ఒక టికెట్ మీద 500 పెంచండి, ఒక టికెట్ మీద 200 పెంచండి, 1000 రూపాయలు అమ్ముకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరిని పెంచి పోషిస్తూ ఉన్నారు? సినిమా అనేది ఒక వినోదమే, ఒక ఎంటర్టైన్మెంట్. దాని ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజున ఓటీటీలో దొరుకుతూ ఉంది, సినిమా సీరియల్ రూపంలో దొరుకుతూ ఉంది, వెబ్ సిరీస్ రూపంలో దొరుకుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీవీలో 150 రూపాయలకో 200కో 50 రూపాయలకో సబ్స్క్రైబ్ చేసి ఓటీటీలో చూస్తూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్. అందుకే సినిమా థియేటర్కి కూడా సినిమాకి వెళ్ళి చూడటానికి ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లా. నేనేమంటానంటే, సామాన్య ప్రజలకి సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉంచాలి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలకి పెట్టారండి, 10 రూపాయలకి పెట్టలేదండి. ఆయన హైయెస్ట్ రేటు 100 రూపాయలు. ఆ రోజున ఏదైతే భీమ్లా నాయక్ సినిమాకి అలాగే వకీల్ సాబ్ సినిమాకి హైయెస్ట్ రేటు 100 రూపాయలు. ఎందుకు 100 రూపాయలు? ఆ రోజున ఆ బడ్జెట్ 50 కోట్లు పెట్టి తీసిన సినిమాలు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళు చిత్రీకరించలేదు. ఆ రోజున రూల్ ఏం పెట్టారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినిమం 25% సినిమా షూటింగ్ కానీ ఇక్కడ చేస్తే మీరు 100-150 రూపాయలు మీరు పెంచుకోవచ్చు అని మిగతా సినిమాలకు అలాగే పెంచారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 25% సినిమా ఎవరైతే తీశారో వాళ్ళకి రేట్లు పెంచుకోవచ్చు అని ఖచ్చితంగా ఆ రోజున ఆ రూల్ ప్రకారంగా అవకాశం వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుపడతాం? అది తప్పు కదా. ఈ రోజున హరిహర వీరమల్లి బడ్జెట్ ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తప్పుపట్టట్లేదు, కానీ అసలు గతంలో భీమ్లా నాయక్ టైంలో ఎందుకు టార్గెట్ చేశారు? ఇది టార్గెట్ కాదండి, ఓన్లీ మీరు ఇదే అన్నా. ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ టార్గెట్ కాదు. ఆ రోజున మీరు చూడండి బాలకృష్ణ గారి సినిమా ఆ రోజున సంథింగ్ ఏదో సినిమా వీరసింహారెడ్డో ఏదో రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది, ఒక పక్క పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలకు కూడా స్టేబుల్ గానే ఉన్నాయి, ఎక్కడ హెచ్చించలేదు. మీరు చూడండి, ఈ రేట్లు తెచ్చుకోండి. పుష్పకి రేట్లు పెంచలా, పుష్ప 1 అండి, పుష్ప 2 కాదు, పుష్పకి రేట్లు పెంచలా. బాలకృష్ణ గారి సినిమా ఆ రోజున అఖండ అనుకుంటా, అఖండ సినిమాకి కూడా రేట్లు పెంచలా. ఏవైతే ఆ థియేటర్లో మల్టీప్లెక్స్ థియేటర్లో ఏ రేట్లు ఉన్నాయో, సింగిల్ థియేటర్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల వరకు వాళ్ళు కూడా ఆడించారు. సూపర్ హిట్లు అయినాయి. అఖండ సూపర్ టూపర్ హిట్ అయింది, పుష్ప బంపర్ హిట్ అయింది కదా. మరి నీకు ఎందుకు ఒకరి సాపు కానీ అలాగే మీరు చెప్తున్నట్టు భీమ్లా నాయక్ గారు ఎందుకు హిట్ అవ్వలేదు, ఎందుకు డబ్బులు రాలేదంటే సినిమాలో స్టఫ్ లేదు కాబట్టి, సినిమాలో దమ్ము లేదు కాబట్టి. సినిమా ప్రేక్షకులుగా నచ్చాలా, ప్రేక్షకులుగా నచ్చితే డబ్బులు వస్తే 10 మంది సినిమా వచ్చి చూస్తారు. ఆ తద్వారా నిర్మాత బాగుపడతాడు, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఆ రకంగా ఇంకో 10 సినిమాలు తీయడానికి హీరోకి స్కోప్ ఉంటుంది. మనం ఏదో రీమేక్ సినిమాలు తీయడం, సినిమాలు తీయడం, అదే ప్రజలకు సినిమా మాదే మంచి సినిమా. చూడండి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎక్కడ కష్టపడారండి,
ఎప్పుడండి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు ఎప్పుడు రైట్ లక్ష్మణ్ గారు మీరు తప్పుగా మాట్లాడతారండి. సినిమాలో డూపు కష్టపడ్డాడు కానీ పవన్ ఏ కళ్యాణ్ గారు సినిమా కష్టపడలేదు. బాగోలేదు, పవన్ రేట్లన్నీ కళ్యాణ్ పెంచారంటే ఏ సినిమాకి సామాన్యుడు పోటీ నట్టి వరిస్తూ ఉన్నారు. అందుకే సామాన్యుడు కూడా మీ సినిమా చూడకుండా ఈ ఒక్క బయట సినిమా వచ్చేస్తూ టికెట్ రేట్లు ఉన్నారు. పెంచడం ఆ తప్పండి. సినిమా ప్రతి ఒక్క థియేటర్కి కూడా సినిమాకు మీరు చెప్పిన సామాన్య ఒక్క ప్రజలు సినిమాకు రావట్లా. టికెట్ పెంచారు. ఈ రోజున మీరు చెప్పిన ఒక అన్నట్టు కుటుంబం సినిమాకు మొత్తం టికెట్ ఓకే లక్ష్మణ్ గారు రైట్ అన్నట్టు ఒక సినిమాకి టికెట్ పెంచారండి, 10 సినిమాకు టికెట్లు పెంచారు. మీరు ఒక చూసుకోండి. సరే ఇప్పుడు లక్ష్మణ్ గారు రైట్ సరే ఓకే అండి. లక్ష్మణ్ గారు అసలు ఒక రాజకీయ నాయకులుగా లేకపోతే రాజకీయ పార్టీగా అసలు వైసీపీకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి లేకపోతే సినిమా జీవితం గురించి ఎందుకు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. డిప్యూటీ సీఎంగా ఏం చేయట్లేదో చెప్పే ప్రయత్నం చేయండి. ఆయన సినిమాను చూడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆయన కష్టపడలేదు, ఇదంతా ఎందుకు అసలు ఆయన సినిమా జీవితానికి వెళ్లాల్సినటువంటి అవసరం వైసీపీకి. నేను మరో మాట కూడా చెప్తున్నాను, ఇంకో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీకు గుర్తుందో లేదో నాకైతే చాలా బాగా గుర్తుంది. మంత్రులు కూడా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్ ఇవి అని రికార్డెడ్గా లేకపోతే డాక్యుమెంట్ పరంగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి అసలు మంత్రులకి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏంటి సంబంధం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దానికి సంబంధం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన ఏమన్నారు, నేను ఇంకా సినిమాలోనే నటించను, నేను ప్రజలతోనే ఉంటానని చెప్పి ప్రజల పక్షాన్ని ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ నేను ప్రశ్నిస్తాను, సినిమాలు తీయనన్నారు. తీరా ఆయన గెలిచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేసరికి సినిమాలు తీస్తూ ఉన్నాడు. వన్ సైడ్ సాయి కృష్ణ గారు ప్లీజ్ రాష్ట్ర ప్రజల్ని వదిలేశారు. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయాడు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట. సరే నీ బతుకు తెరువు కోసం నేను సినిమాలు తీసుకున్నావు, ఎవరు కాదట్లా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రోజున వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు నువ్వు ఎక్కడ కనబడినావు? ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగితే నువ్వు ప్రశ్నించట్లా, రైతులకి గిట్టుబాటు రైట్ లక్ష్మణ్ గారు రైట్ భీమరావు గారితో మాట్లాడదాం ఒకసారి. సాయి కృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కైండ్లీ లక్ష్మణ్ గారు ప్లీజ్ మనతో పాటు వేరే వారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రైట్ అండి. సరే సాయి కృష్ణ గారు ప్లీజ్ భీమరావు నాయక్ గారు ఉన్నారు మనతో పాటు, టీపీసీసీ నాయకులు, వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. భీమరావు నాయక్ గారు